హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని బాణలో పెట్టుకునండి. బాణలో హీట్ ఎక్కినాక కింద ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినాక ఇందులోకి సన్నగా తరిగిన ఒక కప్పు ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి ఆనియన్స్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్లో బీన్స్ వేసుకుంటున్నానండి. తురుము పెట్టుకున్న క్యాబేజీ, తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఈ వెజిటేబుల్స్ అనేవి త్వరగా మగ్గిపోవడం కోసం ఇందులో కొంచెం సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఇది వేయడం వల్ల ఈ వెజిటేబుల్స్ అనేది త్వరగా మగ్గిపోతాయి. సో వీటినన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకుందాము. వీటిని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిద్దామండి. ఇప్పుడు వీటిని మళ్ళీ 5 మినిట్స్ తర్వాత ఒకసారి వీటిని ఫ్రై చేసుకుందాము. చూడండి, వెజిటేబుల్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయినాయి. మనము ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ గిన్నెలో కొట్టి పెట్టుకున్నానండి 3 కోడిగుడ్లు. దాన్ని దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కోడిగుడ్డు బాగా కలిసేటట్టు వెజిటేబుల్స్కి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లోనే మగ్గనిద్దామండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఇంతకుముందు నేను కొంచెం వేసుకున్నాను సాల్ట్, ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇందులో మనం రైస్ కూడా వేసుకుంటాం కాబట్టి సాల్ట్ అనేది ఇంకొంచెం పడుతుంది కాబట్టి నేను సాల్ట్ దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఒక 2 మినిట్స్ వరకు స్టవ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీకు కారం ఎక్కువ కావాలంటే 1 స్పూన్ కారం వేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటినన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. మనకి వెజిటేబుల్స్, ఎగ్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను ఇందులోకి 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నానండి. వేసుకొని మరొకసారి వీటినన్నిటిని కలిసేటట్టు ఫ్రై చేసుకున్నాము. చూడండి, ఇలా కలుపుకొని ఒక 1 మినిట్ అట్లే గ్యాస్ మీద పెట్టేసుకున్నాము. ఇప్పుడు నేను ఆల్రెడీ ఉడకబెట్టుకొని చల్లార్చుకున్న రైస్ అండి. ఈ రైస్ని ఇందులో వేసేస్తున్నాను. మీరు రైస్ అనేది వేడి మీద వేసారంటే అన్నము ముక్కలు ముక్కలు అయిపోతుందండి. అదే చల్లార్చుకుని వేసుకున్నారంటే రైస్ అనేది విరిగిపోకుండా పలపలా వస్తుంది.
సో ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్టు మిక్సప్ చేసుకున్నాము. చూడండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూడండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.